నాకు నిజంగా డెమోని చూస్తే ఇవాళ చాలా పాపం అనిపించిందండి. చాలా అంటే చాలా పాపం అనిపించింది. ఎందుకు అంటే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ 3 కన్వర్జేషన్స్ జరిగినాయి. ఆ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి రీతు అండ్ డెమోన్ గురించి తను ఏం మాట్లాడింది, ఎందుకు డెమోన్ అంటే పాపం అని ఫీల్ అవుతున్నాను అని దాని గురించి మాట్లాడుకుందాం. సెకండ్ దివ్య అండ్ బర్ని గారి కన్వర్జేషన్స్. అండ్ మూడోది ఇంపార్టెంట్ సంజన గారిది అండ్ రీతు గారిది. వాటి మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ డెమోన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు పాపం అనిపించింది అని సంగతి. ఎందుకు అనిపించింది అంటే ఆ కన్వర్జేషన్స్ మొత్తం మీరు క్లారిటీ వింటే దాంట్లో ఒక కన్వర్జేషన్ అంటే బాత్రూమ్ లోకి వచ్చినప్పుడు ఒక కన్వర్జేషన్ మాట్లాడిద్ది రీతు. ఒక మాట అనిద్ది, ఏమనిద్ది అంటే, నన్ను ఇప్పుడు దాకా డెమోన్ సపోర్ట్ చేసిన ఒక గేమ్ చెప్పండి, నన్ను అసలు డెమోన్ సపోర్టే చేయలేదు, నేనే ఇంకా సపోర్ట్ చేశాను అని అంది. నాకు అసలు డెమోన్ ఫేస్ నాకు పాపం జాలి అనిపించింది. నిజంగానే కోపంతోనో లేకపోతే జాలి కానీ పక్కకి వెళ్ళిపోయాడు. నాకు క్లియర్గా అర్థమైపోతుంది అది. ఎందుకంటున్నానంటే పాపమని, నాకు ఇప్పటికి రెండు సినారియోస్ బాగా మైండ్ లో గట్టిగా గుర్తుండిపోయినాయి ఈ సీజన్ లో. ఫస్ట్ సినారియో, ఒక ముగ్గురు అబ్బాయిలు కలిసి ఆడదాం అని చెప్పేసి బెడ్ మీదకి ఎక్కి ఆడుతూ అందరిని ఒక్కొక్కరిని ఇలా ఈజీగా పీకేస్తూ తను గెలవచ్చు, ఈజీ గెలవచ్చు ఆ టాస్క్ లో. అయినా కూడా నీ కోసం, రీతు అనే ఒక పర్సన్ కోసం ఈ గ్రూప్ లో నుంచి విడిపోయి నేను రాను, నేను రీతు కోసం స్టాండ్ తీసుకుంటానని చెప్పేసి అటుకి వెళ్ళిపోయి రీతు కోసం సపోర్ట్ చేసి తనకి ఓడిపోతాడు. ఆ సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్, స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో నాకు ఇప్పటికీ గుర్తున్నది, ఎవరు గమనించలేదు ఎక్కువ, నాకు బాగా ఇప్పటికీ మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది. స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో తను ఓడిపోయినగానే డెమోన్ కి ఎవరు సపోర్ట్ చేయలేదు, తనలోంచి నీళ్ళు ఎవరు తీయలేదు, తన లోపల నీళ్ళు ఎవరు పోయలేదు. అయితే ఓడిపోయి కానీ బయటికి రాగానే లైవ్ లో బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తాడు, ఏమని, ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళి ఆడొచ్చా బిగ్ బాస్, నేను హెల్ప్ చేస్తాను రీతు కోసం, నేను ఉంటాను అని అంటే, తర్వాత రీతు బయటకు వచ్చిన తర్వాత ఆ మాట అనిద్ది అనమాట, ఎవరితోనో తనుజతోనే ఎవరితో అనిద్ది. అంటే పాపం డెమోన్ బయటికి రాగానే, ఓడిపోయి బయటికి రాగానే నా కోసం హెల్ప్ చేయడానికి లోపలికి వస్తానన్నాడు, నాకు ఏడుపు వచ్చేసింది, నాకు ఏడుపు ఆగలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయట్లేదు, కనీసం డెమోన్ అని ఉంటాడు అని చెప్పేసి లోపలికి వస్తానన్నాడు అని అమ్మాయి బాధపడుతుంది. సో దట్స్ ద ఆ సిచ్యువేషన్. చాలా చెప్పండి, మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పడానికి. అండ్ గేమ్ లో ఎక్కడ సపోర్ట్ కావాలో అక్కడ సపోర్ట్ నిలబడ్డాడు. అండ్ నీకు ప్రతి నిమిషం నీకు సజెషన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఎక్కడ లో అయినా, ఎక్కడ హై అయినా, ఎక్కడ ఎలా ఉన్నా నీకు సజెషన్స్ ఇస్తూనే ఉన్నాడు. సో అలాంటి పర్సన్ ని పట్టుకొని నువ్వు నాకు ఎక్కడ సపోర్ట్ చేసావు, అసలు ఆ కెప్టెన్సీ టాస్క్ లో కూడా నీకు ఓట్లు పడినాయి కాబట్టి వెళ్ళిపోయావు, దాంట్లో ఏంది నేనేం చేశాను అని చెప్పి చాలా ఈజీగానే వస్తుంది. అసలు నాకు మైండ్ పోతుంది అనమాట ఆ మాట అనగానే. ఎందుకంటే పాపం డెమోన్ కూడా అనిద్ది, నువ్వు నిజం చెప్పు డెమోన్, నువ్వు నా కోసం వెళ్ళిపోయావా లేకపోతే సపోర్ట్ ఓట్లు వచ్చి నేను వెళ్ళిపోయావు అంటే, ఆ బాబుకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే ఒక స్పాట్ లైట్ లో పెట్టేసి నిన్ను అలా అడిగినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు, ఓట్ల వల్ల వెళ్ళాను నేను, ఎందుకంటే బ్లేమ్ అని తన మీద వెళ్ళిద్దని, ఇప్పుడు రీతు మీద బ్లేమ్ వెళ్ళిద్ది అనే ఉద్దేశంతో నేను ఓట్ల వల్ల వెళ్ళాను, నేను నీ కోసం వెళ్ళలేదని చెప్తాడు. బట్ మీరు క్లియర్ గా ఆ కన్వర్సేషన్ మీరు అక్కడ లైవ్ లో జరిగింది, కెప్టెన్సీ టైంలో జరిగింది చూస్తే, అక్కడ రీతు క్లియర్ గా అనిద్ది, ఏమనిద్ది అంటే, డెమోన్ నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, నువ్వు లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళందరిని ఆపి నువ్వు సేవ్ చేయగలవు, అంటే నన్ను కెప్టెన్ అయ్యేలా చేయగలవు, నువ్వు నా కోసం లోపలికి వెళ్ళు అని చెప్పేసి అనిద్ది తను క్లియర్ గా. ఫస్ట్ డెమోన్ చాలా నవ్వుతూ, నేను నీకు చాలా సపోర్ట్ చేశాను, నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేశావు చెప్పు అని చెప్పేసి చాలా జోవియల్గా నవ్వుతూ, ఎప్పుడైతే ఓట్లు పడినా సరే అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. సో అంత సింపుల్ గా నీ కోసం గివప్ ఇచ్చేసి, ఫ్రెండ్షిప్ కోసం గివప్ ఇచ్చేసి వెళ్ళిపోయిన పర్సన్ ని నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు ఏం ఆడావు నా కోసం, నువ్వు అసలు నీ ఏం ఆడలేదు ఇంతవరకు, ఒక్క గేమ్ కూడా నా కోసం సపోర్ట్ గా రాలేదు నువ్వు అని అంటాం అనేది వెరీ 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 రాంగ్ వర్డ్. అక్కడ ఆ మాట కాకుండా సపోర్ట్ చేశాడు రా, నా కోసం నిలబడ్డాడు, అయితే ఏంటి మీకు నొప్పి, అయితే మీ ప్రాబ్లం ఏంటి అని అనుంటే ఒక లెవెల్లో ఉండేది వాళ్ళ ఫ్రెండ్షిప్. అంటే హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చేది బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ కి. సో నాకెందుకు అది మిస్ అయ్యింది, అదే గేమ్ కోసం వీళ్ళు ఫ్రెండ్షిప్ పెట్టుకున్నారేమో అని అనిపించింది, నాకు నిజంగా అనిపించింది ఈ డైలాగులు విన్నప్పుడు. సో అది నాకు నచ్చలేదు. అండ్ ఇక్కడ డెమోన్ తప్పు ఏంటి అంటే, ఆ అమ్మాయికి అంత అన్నని అంటున్నా కూడా మళ్ళీ ఆ అమ్మాయి కోసం వెళ్ళి వెనక పడతాం, ఆ అమ్మాయికి నిలబడతాం అనేది నాకు ఎందుకో రాంగ్. అంటే డెమోన్ ఉంటది, ఆ జెన్యున్ ఫ్రెండ్షిప్ ఉంటది, బట్ ఎందుకురా నీకు అని అనిపించింది నాకు. ఎందుకంటే తనూజా కూడా నువ్వు నస పెడతావు, నువ్వు ఎప్పుడో పాతికి తీసుకొస్తావు, రీతు తన దాంట్లో తన స్టాండ్ తీసుకుంటుంది, తను నిలబడుతుంది, తను బయట జనాలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, నువ్వు ఒక్కడే నచ్చట్లేదు, నీ ఇండివిజువల్ గేమ్ ఆడినా కూడా నువ్వు రీతి కోసం సపోర్ట్ చేసి మాత్రం హైలైట్ అవుతుంది, సో నీవే తప్పు అని చెప్పేసి అన్నప్పుడు కూడా అక్కడి నుంచి వాకౌట్ చేసేయాలి ఎవడైనా. చేసేసి మీరు అలా అనుకుంటున్నారా, అలానే ఉండండి, ఈసారి నుంచి నన్ను సపోర్ట్ అడిగి అప్పుడు చెప్తాను నేను ఆయన ఒక మాస్ డైలాగ్ కొట్టి బయటకు వెళ్ళిపోయి ఉంటే ఒక లెవెల్లో ఉండేది డెమోన్ గేమ్.
మళ్ళీ కూర్చొని మళ్ళీ సింపతి కార్డ్ లాగా నువ్వు బాధపడినప్పుడు నేను 100 సార్లు వచ్చాను, నేను బాధపడినప్పుడు నువ్వు ఒకసారి వచ్చావా అని అంటాడు. నాకు సర్లే ఇంక వెళ్ళేది ఎంతే. డెమోన్ తన గేమ్ తన టాప్ 5 లో ఉండకపోతే మెయిన్ రీజన్ వచ్చేసి రీతు అండి. దట్స్ ఫర్ షూర్ చెప్తున్నా. సో అది కన్వర్జేషన్ వాళ్ళిద్దరిది. సెకండ్ వచ్చేసరికి బర్నీ గారిది అండ్ దివ్యాది. ఇది పెద్ద కన్వర్జేషన్ ఏం లేదు. బర్నీ గారు స్టిక్ ఆన్ అయ్యారు ఆ మాటల మీద. ఏంటంటే ఈ నామినేషన్స్ టైంలో దివ్య లాస్ట్ గా అన్నమాట, మీరు నాతో మాట్లాడబాకండి అన్న పదాన్ని గట్టి పట్టేసుకున్నారు బర్నీ గారు. ఆయనకి ఒక్కటి పట్టుకుంటే చాలు, ఇంకా దాన్నే సాగదీస్తా ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఇంకొకటి దొరికింది నాకు. ఇక్కడ దివ్యాది తప్ప బర్నీ గారు తప్ప అని మీరు ఒకసారి కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. నా పర్సనల్ రీజన్ అయితే ఇద్దరిది తప్పే. ఎందుకంటే బర్నీ గారు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయికి అంత క్లోజ్గా ఉండి ఆ అమ్మాయికి అంత చలువ ఇస్తారు కదా, చనువు ఇచ్చి అన్ని ఇచ్చి, ఇప్పుడు సడన్ గా నువ్వు అలా మాట్లాడబాక, నువ్వు ఇలా ఉండబాక అని అంటే అన్ని బయట ఇన్పుట్స్ తీసుకొని నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండబాక, ఇలా ఉండబాక అంటే ఆ అమ్మాయి ఉండడు. ఆ అమ్మాయి కష్టం, ఆ అమ్మాయి మాట తీరే అలాంటిది. ఇప్పుడు మార్చుకో అంటే స్పెసిఫిక్ ఇప్పుడు మార్చుకో అంటే అది కష్టం, వెరీ వెరీ టఫ్ అనమాట. సో అక్కడ నాకు బర్నీ గారు తప్పు అనిపించారు. అండ్ దివ్య కూడా ఒక్కసారి మాట్లాడను అని చెప్పినప్పుడు ఆ స్టిక్ ఆన్ అయ్యి దాని నుంచి స్టాండ్ తీసుకొని అసలు ఆయనకి మళ్ళీ దాన్ని ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటం ఇవన్నీ చేయడం అనవసరం అనిపించింది. ఆయన వచ్చినా కూడా నాకు ఇంత మాట లేదు సార్, కొన్ని రోజులు వదిలేయండి, లేదా 2 days వదిలేయండి అని చెప్పేసి నాకు అనిపించింది. నాకు ఏందో సీజన్ అర్థమే కావట్లా, ఎట్లా అయిపోయిందంటే సీజన్. లాస్ట్ సీజన్ కొన్ని సీజన్స్ మీరు చూసుకుంటే ఒక రైవల్రీ జరిగిందంటే వాళ్ళది ఒక కంటిన్యూస్ గా ఎండ్ దాకా ఉంటుంది, లేదంటే ఒక 4 to 5 days లేదా 1 week 2 weeks దాకా ఉంటుంది, కనీసం ఉంటది. వీళ్ళేందో ఇప్పటికప్పుడు తిట్టుకుంటారు, మళ్ళీ అప్పటికప్పుడు కలిసిపోతారు. నాకు ఇంత పెద్ద గొడవ అయింది కదా, నేను అనుకున్నా కనీసం కళ్యాణ్ వెళ్ళి రీతుతో గానీ డెమోన్తో గానీ మాట్లాడతాం మానేస్తాడేమో, అంటే కనీసం కొన్ని రోజులైనా ఉంటాడేమో దూరం గానీ. తీరా చూస్తే వెళ్ళి కలిసిపోయి మాట్లాడుతున్న తర్వాత లైవ్ లో చూస్తే ఇంట్రా మీరు అని అనుకున్నా అనమాట. అందరూ అంతే. ఈవెన్ ఇమాన్యుయల్ తనుజ విషయంలో కూడా, ఇమాన్యుయల్ తనుజ అన్నని తిట్టినా కూడా మళ్ళీ 5 నిమిషాలకి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుంటారు. సో లాస్ట్ టైం నేను ఇదే రైజ్ చేశాను ఇమాన్యుయల్ విషయంలో, ఇప్పుడు కూడా కళ్యాణ్ విషయంలో అదే రైజ్ చేస్తాను. కళ్యాణ్ అక్కడ వెళ్ళి మాట్లాడతాం అనేది రాంగ్. ఎందుకంటే అంత గొడవ పడిన తర్వాత, అన్ని మనసులోంచి మాట్లాడిన తర్వాత కనీసం ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలైనా లేకపోతే ఎవరైనా చూసే వాళ్ళకైనా, అంటే మీరు గేమ్ ఆడట్లేదు జెన్యున్ గా తిట్టుకుంటున్నారు కాబట్టి కొంచెమైనా గ్యాప్ వస్తుంది, అంటే కొంచెమైనా ఒక 2 days అయినా మాట్లాడుకుని ఉంటారు, తర్వాత మాట్లాడుకోండి పట్ల. బట్ అయిపోయినమ్మని వెళ్ళి మాట్లాడుకుంటే ఏంద్రా మీరు నామినేషన్స్ కోసం అరుచుకుంటున్నారా అనిపించింది అనమాట నిజంగా. సో అది కొంచెం నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారిది అండ్ రీతుది. నేను క్లియర్ గా చెప్తున్నాను, ఇప్పుడు కూడా సంజన గారి క్లారిటీ చాలా పీక్స్ లో ఉంది. అది ఎట్లా పట్టుకున్నానంటే ఆ క్లారిటీని, ఆ అమ్మాయి వచ్చి నన్ను సారీ చెప్పేదానికి నేను సారీ చెప్పను, నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మీరు నిన్న ఎపిసోడ్ చూసుకుంటే ఆ తనుజాకి అండ్ సంజన గారికి ఒక కన్వర్జేషన్ జరిగింది స్టార్టింగ్ లో. మీరు అక్కడ చూసుకుంటే ఆ సోఫా పక్కనే రీతు వెళ్ళి డెమోన్ పక్కనే కూర్చొని క్లోజ్ కూర్చోండి అది గమనించింది. ఆ పాయింట్ పట్టుకొని చెప్పింది అనమాట. అక్కడ పెద్ద తప్పు చెప్పింది, తప్పు మాట్లాడింది ఏం లేదు. నైట్ పూట అనటం మాత్రం రాంగ్ అనమాట. అంటే బయటికి వెళ్ళిపోయి మీరు వెళ్ళి కౌలించుకుని కూర్చుంటారు అది ఇది అని చెప్పడం, ఎప్పుడైనా సరే ఆ పదాలు రాంగ్, కానీ ఆ సెన్స్ మాత్రం రాంగ్ ఎక్కడా లేదు. నేను చూసిందే చెప్తున్నాను, నేనేం పెద్దగా కొత్తగా ఏం క్రియేట్ చేసి చెప్పట్లేదు. నేను క్లారిటీతో ఉన్నాను, నేను ఏం మాట్లాడుకున్నాను, నేను ఏం మాట్లాడాను ఇప్పటికీ క్లారిటీగా ఉన్నాను. 100 మంది వచ్చి చెప్పినా కూడా ఆ అమ్మాయి తగ్గల సంజన గారు. నాకు చాలా బాగా నచ్చింది ఆమె క్లారిటీ, సెన్స్ ఆఫ్ క్లారిటీ. అండ్ రీతు కూడా ఆమె అందరిని అంటానే ఉంటది, మాటలు వదిలేస్తానే ఉంటది అని చెప్పేసి అందులో నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆమె ఇప్పుడు దాకా ఒక్కరిని కూడా వదలకుండా అందరిని ఏదోటి అంటూనే ఉంది. కళ్యాణ్ ఏమో ఆర్మీ గురించి, ఎవరిని సుమన్ గారిని ఏమో తొక్కలో క్యాప్టెన్ అని చెప్పేసి, బర్నీ గారిని ఏమో బాండ్ల వల్ల అని చెప్పి ఏదో మాట్లాడింది. ఇట్లా వరుసగా ఏదో ఒకటి అందరిని మాట్లాడుకుంటూనే వచ్చింది. సో అక్కడ కూడా రీతు కూడా తప్పేం లేదు దాంట్లో. ఈ 2 సిచ్యువేషన్స్ లో, అంటే నామినేషన్ ప్రాసెస్ 2 సిచ్యువేషన్స్ లో నేను చెప్తున్నా కదా, సంజన గారు ఆ ఒక్క మాట మీరు కౌలించుకుంటారు అది అన్కంఫర్టబుల్ గా ఉంటది అనే ఒక్క మాట సరిగ్గా మంచి సెన్స్ లో అని చెప్పుంటే ఆమె నామినేషన్ టాప్ లో ఉండేది, చాలా టాప్ లో ఉండేది. ఎందుకంటే మాట్లాడింది అన్ని మాటలు కరెక్ట్ గా మాట్లాడింది. నిన్న రీతు కూడా మీరు 3rd week నుంచి కనపడలేదంటే నేనేమి దుప్పటేసుకుని పడుకుని ఉన్నాను, కనపడుకుని ఉంటాను, ఇన్ని వీక్స్ ఎలా వచ్చాను అని చెప్పేసి అనేది పీక్స్. అది అసలు ఎవరికి అది ఎవరు పట్టించుకోలేదన్నమాట ఆ డైలాగ్ ని. ఈ డైలాగ్స్ హైలైట్ అయ్యేసరికి. సో నేను చెప్తున్నా కదా, సంజన గారి సెన్స్ ఆఫ్ క్లారిటీ చాలా 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 బాగుంది.
అక్కడ అన్న మాటలో కూడా నాకేం తప్పు అనిపించలేదు. ఆ ఒక్క మాట హగ్ చేసుకుంటే ఐ మీన్ చేతులు పట్టుకొని చేతులు ఉంటారు, నైట్ పూట ఉంటారు అనే ఒక మాట తప్ప మిగతాదంతా చాలా క్లారిటీగా ఉన్నారు ఆమె. నాకేం తప్పు అనిపించలేదు అనిపించింది నాకు. అదే ఇంకా అందరూ వచ్చి సారీలు చెప్పి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆ మాత్రం పట్టునే ఉండదు. ఎట్లా అంటే ఆ ఒక మాట ఉంది, మంచోళ్ళు అంటే మంచం అంతా కళ్ళం చేసినట్టు ఉంటది కదా అని చెప్పేసి పీక్స్ అనమాట. నేను సామెతలు కూడా వస్తాయి ఈమెకి అనుకున్నా. సో చాలా బాగా చెప్పింది. ఇప్పుడు దాకా మంచోళ్ళలాగా ఉన్నాను, ఇప్పుడు నా నిజ స్వరూపం బయటకు వచ్చింది, ఇప్పుడు చూస్తాను నా ఆట ఏందో అని చెప్పేసి ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట బయటికి. బట్ ఇప్పటికీ జనాలకి సంజన గారు అంటే కొంచెం నెగిటివ్ లో ఉన్నారు. అది మరి పాజిటివ్ గా మారిద్దో లేదో అనేది కొన్ని వీక్స్ ఐ మీన్ కొన్ని డేస్ లో తెలిసిపోయింది. ఎందుకంటే ఆమెకు మంచి గేమ్ పడి ఆమె మంచి గేమ్ హైలైట్ అయితే మాత్రం ఆమె వెళ్ళిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, లేదంటే ఆమె వెళ్ళిపోయే ఛాన్సెస్ హై ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు డేంజర్ జోన్ లో అయితే ఆమె ఉన్నారు, భయంకరంగా ఉన్నారు. దివ్య, సంజన గారు, బర్నీ గారు ముగ్గురు లాస్ట్ 3 ప్లేసెస్ లో ఉన్నారు. ఈవెన్ సుమన్ శెట్టి గారు కూడా లాస్ట్ 4 ప్లేసెస్ లో. సో మీ ఫేవరెట్ సంజన గారు అయితే వెళ్ళి ఖచ్చితంగా ఓట్స్ వేసుకోండి, లేదంటే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ ప్రియాంక జైన్ గారి ఎంట్రీ. ఇక్కడ భయంకరమైన మోసం, భయంకరమైన పాపం ఎవరికి జరుగుతుందంటే, అన్యాయం ఎవరికి జరుగుతుందంటే కళ్యాణ్కి జరుగుతుంది. ఎందుకంటే ఏం కంటెంట్ వేస్తున్నారా, ఒక్క కంటెంట్ పడట్లేదు లైవ్ లో. ఇది ప్రియాంక జైన్ వచ్చి కళ్యాణ్ని భయంకరంగా పొగిడిద్ది, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, తోపు ఆడుతున్నావు అని చెప్పేసి. గౌతమ్ అయితే నిన్ను నాలో చూసుకుంటున్నాను బ్రదర్, నిన్ను సూపర్ ఆడుతున్నావు, నీకు అసలు బయట నేను నీలాగే కదా, బయట ఈ బిగ్ బాస్ రాకముందు నేను ఎవరికి తెలియదు, తర్వాత వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ గుండెలో పెట్టేసుకున్నారు నన్ను, నిన్ను కూడా అంతే, నిన్ను గుండెలో హార్ట్ టచ్ అయ్యేలా చేసుకుంటున్నారు జనాలు అని చెప్పేసి మంచిగా ఎలివేషన్ ఇస్తారు. అది మిస్ అయ్యాడు. తర్వాత ప్రియాంక జైన్ గారు కెప్టెన్సీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళి కళ్యాణ్కి చెప్తారు ఏమని అంటే, నువ్వు కెప్టెన్ అవ్వాలి, నువ్వు కెప్టెన్ అయితే నేను చూడాలి, ఎందుకంటే నువ్వు నా మీద గెలిచావు కాబట్టి నేను కెప్టెన్ అవ్వాలని చూస్తున్నాను, చాలా బాగా ఆడు అని చెప్పేసి మంచి మోటివేషన్ ఇస్తుంది. అది పడలేదు ఎపిసోడ్ లో. అసలు కళ్యాణ్కి సంబంధించిన ఏ కంటెంట్ పడట్లేదు ఎపిసోడ్ లో. మీరు ఎందుకు కళ్యాణ్ మీద అంత పక్షపాతం చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో దట్స్ వెరీ వెరీ బ్యాడ్ ఫ్రమ్ స్టార్మా అనమాట, అంటే బిగ్ బాస్ టీమ్ ఎడిటింగ్ వాళ్ళు ఎందుకు కంటెంట్ వేయట్లేదు అర్థం కావట్లేదు. అండ్ ఈవెన్ సోఫా మీద కూర్చున్న తర్వాత తనుజాకి వీళ్ళందరూ కూర్చోబెట్టి గౌతమ్ మాట్లాడుతున్నప్పుడు కూడా తనుజాని అడుగుతారు అనమాట, నువ్వు కాకుండా నీకు ఎవరు కెప్టెన్ అవ్వాలి, ఐ మీన్ ఎవరికి కప్పు కొట్టాలని చూస్తున్నావు అంటే కళ్యాణ్ పేరు చెప్పింది. కళ్యాణ్ ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుతున్నాడు, చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడు, తన ఫ్రెండ్ అయినప్పటి నుంచి నేను మంచి సజెషన్స్ ఇస్తూనే ఉన్నాను, తను కూడా చాలా మంచి గేమ్ ఆడతాను, చాలా హానెస్ట్ పర్సన్. సో నేను కాకపోతే నేను గట్టి కప్పు కొట్టాలకే దానికోసం ప్రయత్నిస్తున్నాను, బట్ నేను కాకపోతే నా తర్వాత వెళ్ళి కళ్యాణ్ పడాలా కొడతాడు అని చెప్పేసి మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. అది వాళ్ళేది ఎపిసోడ్ లో ఏందో అసలు ఆ స్కిట్లు ఎందుకు పడినాయో, ఆ స్కిట్స్ ఎందుకు పెట్టారో దేనికి పర్థం లేకుండా. అది సరే నవ్వు వచ్చిందా అంటే అది లేదు, ఎక్కడో అప్పుడప్పుడు పాపం నిమ్మానలో వచ్చి అది ఇలా పడిపోతుంది స్కిట్ ని ఇలా లేపుతున్నాడు వచ్చి, ఆ ఒక్కొక్క బిట్ తప్ప ఆ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఇంత మంచి కంటెంట్ అంతా వదిలేసి. సో నాకైతే నచ్చలేదు. సరే ఇంక నెక్స్ట్ ఒక్కొక్కరిని ప్రియాంక జైన్ ఇంటర్వ్యూలో పిలిపించి ఒక్కొక్కరి గురించి మాట్లాడిద్ది అనమాట, అంటే ఎందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి అనే విషయం మీద. సో ఫస్ట్ వచ్చేసరికి ఇంకో కంటెంట్ కళ్యాణ్ మీద పడింది ఏంటి అంటే, ప్రియాంక సెలెక్ట్ చేసుకుంటా చెప్తా దాని గురించి. ఫస్ట్ సంజన గారు వచ్చి ఆమె ఎట్లా చెప్తుందంటే, నేను ఆడాలి అన్న ఉద్దేశం కన్నా నాకు ఈ టెన్షన్ వదిలేసేయాలి, నాకు ఈ మైండ్ లో ఒక టెన్షన్ ఉంది, ఆ టెన్షన్ పక్కన పెట్టేయాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూడా నేను మంచిగా ఆడాలమ్మా, నేను చూపించుకోవాలి, నేను ఇప్పుడు దాకా ఒక కంటెండర్ లేను అది ఇది అని చెప్పకుండా నేను ఫస్ట్ ఆడేయాలమ్మా, నేను ఫస్ట్ ఆడితే నాకు ముందు ఆ టెన్షన్ పోతుంది, అమ్మాయి అయిపోయింది అనే ఉద్దేశంలో వచ్చేస్తానని అనింది. నాకు అస్సలు నచ్చలేదు, ఆ రీజనింగే నచ్చలేదు నాకు. సెకండ్ వచ్చేసరికి బర్నీ గారు మంచిగా ఇచ్చారు. ఆయన నేను ఇప్పుడు దాకా అవ్వలేదు కెప్టెన్ ని, నేను ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా కెప్టెన్ అవ్వాలి, నేను ఫస్ట్ 2 వీక్స్ మాత్రమే లాస్ట్ దాకా వచ్చాను, దాని తర్వాత సపోర్ట్ లేకపోవడం వల్ల దేని వల్ల నాకు అర్థం కాలేదు, కానీ నాకు లక్ లేకపోవడం వల్ల నేను ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు, సో నాకు మంచి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంచిగా చెప్పారు. తర్వాత కళ్యాణ్ కూడా మా అమ్మగారు నన్ను ఇప్పుడు దాకా ఏం అడగలేదు, నన్ను కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి అడిగింది అనమాట, సో నేను మా అమ్మ కోసం అయినా కెప్టెన్ అవ్వాలి, నా కోసం ఇవ్వండి అని చెప్పేసి అనేది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ సుమన్ గారిదేమో సేమ్, ఆయన కూడా చాలా బాగుంటుంది, నేను షేరింగ్ కెప్టెన్ అయ్యాను కానీ ఇప్పుడు దాకా అవ్వలేదు, సో నా కోసం ఇవ్వండి అని చెప్పేసి ఎక్కువ ఆయన ఇంకా
బతిమలాడలేదు, జస్ట్ నాకు ఇవ్వండి అని ఒక ఛాన్స్ ఇవ్వండి అని మాట అంటారు. ఇమాన్యుయల్ ఏమో నేను గేమ్స్ ఆడి కెప్టెన్ అయ్యాను, ఇంతవరకు సపోర్ట్ తో కెప్టెన్ అవ్వలేదు, ఇంత ఎప్పుడు అవ్వలేదు సపోర్ట్ తో కెప్టెన్, ఇప్పుడు గేమ్స్ ఆడి గెలుచుకున్నాను, ఆ గేమ్స్ ఆడితే మీకు నచ్చితే మీకు అంత బాగుంటే నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, నేను మళ్ళీ కెప్టెన్ అయి ప్రూవ్ చేసుకుంటాను, నాకు నెక్స్ట్ వీక్ ఈజీ ఉంటుంది నాకు అని చెప్పేసి మంచిగా అడిగారు అనమాట, రిక్వెస్ట్ చేశారు. సో ఎవరి రిక్వెస్టింగ్ వాళ్ళు బాగానే చేశారు. నాకు ఒక సంజనా గారు తప్ప ఎపిసోడ్ లో పడింది మాత్రం చెప్తున్నాను, నేను డైరెక్ట్ గా లైవ్ లో చూడలేదు. సో ఎపిసోడ్ లో అయితే నాకు సంజనా గారి తప్ప మిగతా వాళ్ళందరూ బాగానే నచ్చింది రీజనింగ్. ఇప్పుడు ప్రియాంక ఒకరిని ఎంచుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇచ్చిన ఎలివేషన్ అది కూడా ఎందుకు పడలేదు నాకు అర్థం కాలేదు. ఏమని ఇచ్చిందంటే కళ్యాణ్ ఇప్పుడు దాకా ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ తీసేస్తే బయట జనాలకి కళ్యాణ్ అంటే గేమ్ అంటే కళ్యాణ్ అంతలా మైండ్ లో పడిపోయింది. సో నేను గేమ్ లో పోటీ పడితే గట్టి వాళ్ళను, అంటే అందరూ గట్టి వాళ్ళే కానీ నేను మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో పోటీ పడాలనుకుంటున్నాను, సో అందుకనే కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నానని చెప్పింది. అది ఎంత మంచి కంటెంట్ అంటే అంత మంచి కంటెంట్ కళ్యాణ్కి, అది కూడా పడలేదు ఎపిసోడ్ లో. ఇది ఏం చూపిస్తున్నారా అనిపించింది నాకైతే. సో కళ్యాణ్ సెలెక్ట్ చేసుకునేది. ఇక్కడ కళ్యాణ్ తొండి ఆడా అంటే ఎస్, ఫస్ట్ దాంట్లో తొండే ఆడాడు. ఇప్పుడు దాకా మీకు ప్రియాంక గేమ్ కూడా మీకు అంత క్లారిటీ చూపలేదు, కానీ కళ్యాణ్ గేమ్ మీ క్లారిటీ చూస్తే స్టార్టింగ్ లో 2 చోట్ల తొండి చేశాడు. ఒక చోట ఏంటి అంటే కాలు యూజ్ చేయటం, హుక్స్ పెట్టేటప్పుడు ఆ హుక్స్ ని లాస్ట్ ఆ సంచికి తగిలించేటప్పుడు కాలుని యూజ్ చేశాడు, ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్, అక్కడికి వెళ్ళిన తర్వాత పంటితో ఆ సంచిని ఓపెన్ చేశాడు, ఆ 1 హ్యాండ్ యూజ్ చేయాలంటే పంటితో దాన్ని యూజ్ చేశాడు. ఇది ఎక్కువ మిస్టేక్ కాదంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ప్రియాంక ఎక్కడ కళ్యాణ్ పంటితో యూజ్ చేస్తే అక్కడ ప్రియాంక తన హిప్ తో తన ఇక్కడ నడుముతో యూజ్ చేసి అది ఓపెన్ చేసింది అనమాట. సో ఓపెన్ చేయటంలో ఒక హ్యాండ్ కుదరదు కాబట్టి అది ఏదో ఒక సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి అదంతా పెద్ద మిస్టేక్ కాదు. బట్ ఫస్ట్ మిస్టేక్ ఏదైతే ఉందో హుక్ ని కాల్ యూజ్ చేసి సంచికి తగిలియటం ఏదైతే ఉందో అది రాంగ్ అనిపించింది నాకు. బట్ ఎంత రాంగ్ అనుకున్నా కూడా ప్రియాంక ఇంకా ఫస్ట్ సంచిలోనే ఉంది, ఫస్ట్ దాంట్లో ఉంటే ఈ బాబు మొత్తం 3 అయిపోయి ఇంకా సరి చేసుకుంటున్నాడు, ఒక్కోటి నీట్గా పెట్టుకుంటున్నాడు. సో దట్స్ క్లియర్లీ 1 సైడెడ్ విన్నర్ అనమాట కళ్యాణ్. అక్కడ ఇంకా దాని గురించి ఒక పెద్ద టాపిక్ తీసి దాన్ని తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సెకండ్ థర్డ్ రౌండ్స్ లో కూడా చాలా నీట్ గా మళ్ళీ కాల్ యూజ్ చేయకుండానే వేరే టెక్నిక్ ఉపయోగించి, అంటే కింద అంటే పైకి దగ్గర ఇలా లాక్కుండా కింద ఇలా అన్నింటినీ హుక్ పెట్టేసుకుంటూ చాలా తెలివి ఉపయోగించాడు అనిపించింది నాకు సెకండ్ రౌండ్ లో. ఇంకా అదే కంటిన్యూ చేశాడు థర్డ్ రౌండ్ కూడా. సో అక్కడ ఫస్ట్ మిస్టేక్ జరిగింది కాదన్నట్లు, అది మిస్టేకే, అది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. బట్ దానివల్ల ఏంది రిజల్ట్స్ మారిపోతాయా అంటే లేదు, అంత రిజల్ట్స్ మారిపోయే అంత ఛాన్సెస్ అయితే ఏం లేదు. చాలా బాగా ఆడాడు కళ్యాణ్, చాలా కుమ్మేశాడు టాస్క్ లో. సో ఫస్ట్ టాస్క్ వన్ బై ద కళ్యాణ్. అండ్ సెకండ్ తర్వాత గౌతమ్ గారు ఎంట్రీ వచ్చింది. నాకు చాలా బాగా నచ్చారు గౌతమ్ గారు. అంటే ఎట్లా ఉందంటే మన తెలుగు కుర్రాడు, అంటే మన ఇంట్లో పిల్లోడు అలా ఉన్నాడు అనమాట. చాలా సింపుల్ గా, చాలా క్యాజువల్ గా, చాలా స్టైలిష్ గా నీట్ గా వచ్చేసాడు అనమాట. వచ్చి గేమ్ మంచి చిన్న ఫన్నీ టాస్క్లు పెట్టాడు, కొంచెం మాట్లాడాడు, ముచ్చట్లు చెప్పాడు, అందరితో మాట్లాడాడు, అందరికి ఒక మంచి సజెషన్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ గేమ్ ఆడాడు, గేమ్ ఆడి గెలిచి వెళ్ళిపోయాడు. అంత ఫాస్ట్ గా, అంత చాలా సింపుల్ గా ఉందన్నమాట ఆయనది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఆయన వచ్చిన తర్వాత స్కిట్స్ స్టార్ట్ చేశారండి. ఈ స్కిట్స్ లో మీరు ఎవరు నచ్చింది ఎవరు నచ్చలేదండి ఏం చెప్తాను చెప్పండి. అందరు యాక్టర్సే కాబట్టి అందరి బాగానే ఉన్నాయి. అండ్ నాకు పెద్దగా నచ్చింది అంటే నేను బర్నీ గారిదనే చెప్పాలి. చాలా బాగా, అంటే ఒక స్పాంటేనిటీగా చాలా నీట్ గా చెప్పారు. అండ్ సుమన్ గారికి కింద ఛాన్స్ అని చెప్పేసి కిస్ పెట్టేశారు సంజన గారికి. ఓవర్ నాయన అనుకున్నాను నేనైతే. నాకు ఇక్కడ కెమెరా యాంగిల్స్ బాగా నచ్చినాయి అనమాట, ఎడిటర్ చూపించిన యాంగిల్స్. ఫస్ట్ బర్నీ గారు అండ్ సంజన గారు మాట్లాడుకున్నప్పుడేమో దివ్య వైపు చూపించాడు, తర్వాత కళ్యాణ్ అండ్ రీతు స్కిట్ చేసేటప్పుడేమో డెమోన్ అండ్ తనుజ వైపు, అట్లా మంచి యాంగిల్స్ పెట్టాడు కెమెరా వైపు. నాకు నచ్చింది అంటే ఏం లేదు, అంటే అందరూ బాగానే చేశారు, అంటే మరి గొప్పగా ఏం చేయలేదు కానీ ఓకే, లిమిటెడ్ టైంలో చాలా బాగా చేశారు. నాకు కొంచెం అప్రిషియేషన్ ఇవ్వాల్సింది అనుకుంటుంది నేనైతే ఇమాన్యుయల్కి ఇవ్వాలి. ఎందుకంటే స్కిట్స్ వేసేటప్పుడు ఎట్లా ఉండిద్ది అంటే బయట జనాలకి బోర్ కొట్టేస్తుంది అని ఆ అబ్బాయికి తెలుసు ఎక్కడ బోర్ కొట్టేద్దాం అని చెప్పేసి. అక్కడ తన వంతు తన ప్రయత్నం చేసి బయటకు వచ్చి స్కిట్ లేకపోయినా తను వచ్చి ఎంటర్టైన్ చేసేసాడు. అంటే పల్లీలు అమ్ముకోవటమో ఏదో ఒకటి. మీరు నవ్వితే మీరు ఒకసారి గమనించుకోండి, మీరు నవ్వింది వచ్చిన ఒక్క ప్లేస్ లోనే, ఇమాన్యుయల్ వచ్చిన ఒక్క ప్లేస్ లో మీరు నవ్వుతారు. సో దట్స్ ద గ్రేట్ ఆఫ్ హిమ్ అనమాట. ఎక్కడ బోర్ కొట్టేస్తుందో అక్కడ ఖచ్చితంగా ఆ గ్రాఫ్ ని ఇలా పెంచడానికి ముందుంటాడు ఇమాన్యుయల్.
ఎంటర్టైన్మెంట్ విషయంలో. అందులో ఇంకా చెప్పాల్సిన అవసరం సెకండ్ థాట్ లేదు అసలు. సో నాకైతే బాగా నచ్చింది స్కిట్స్ అన్ని. ఐ మీన్ నచ్చినాయి అంటే ఓకే పర్లేదు అనిపించింది. ఇప్పుడు టాస్క్ బర్నీ గారిని ఎంచుకున్నారు. బర్నీ గారి ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఆయన ఇంతవరకు ఒక్క కెప్టెన్ కూడా అవ్వలేదు, ఉన్న వాళ్ళందరిలో ఆయన ఒక్క కెప్టెన్ కూడా అవ్వలేదు కాబట్టి ఒకసారి కూడా. సో ఆయనకు ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కెప్టెన్ గా తీసుకున్నారని చెప్పేసి అన్నాడు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ రీజనింగ్ అనమాట. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయితే బర్నీ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ అయిపోయారు. నాకు క్లియర్ గా అర్థమైపోతుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ అయిపోయారు. ఎట్లా అంటే కలర్స్ పెడతాం కూడా ఆయన నీట్ గా, గౌతమ్ గారు నీట్ గా వచ్చి పెట్టేసుకుంటున్నారు, ఒక్కొక్కటి నీట్ గా అమర్చుకుంటున్నారు. ఇక్కడ బర్నీ గారు ఎందుకు మరి ఎక్కడ లాస్ట్ అయ్యారో తెలియదు కానీ ఆ ప్లేట్స్ తీసేటప్పుడు ఆయనకి అర్థం కాలేదు గేమ్. తర్వాత వెళ్ళి చెక్ చేసుకుని రావడం కూడా ఆయనకు అర్థం కాలేదు. ఇక్కడ అప్పటికి దివ్య అరుచుకుంటే గోల్ చేసింది, బర్నీ గారు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, పక్కన గౌతమ్ చూడండి, గౌతమ్ అని పెట్టిన అని కరెక్టే అని చెప్పేసి ఆ ఒక్కటి మైండ్ లో పెట్టుకొని అంతే. తర్వాత వీళ్ళు ఇచ్చిన రీజనింగ్ అంటే వీళ్ళు తర్వాత మాట్లాడుతున్నారు చూడండి, ఎవరో ఆయన కొంచెం డెమన్ మాట్లాడుతున్నాడు, ఆయన కొంచెం ఏజ్ ఎక్కువైనప్పుడు బ్రెయిన్ ఫంక్షన్ చేయాలన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి అదే అయినట్టు అనిపించింది నాకు నిజంగానే. ఆ ఏజ్ కి ఒక్కసారి బ్రెయిన్ ఉపయోగించి అవన్నీ చేయాలంటే ఒకసారి రన్నింగ్ గుర్తుపెట్టుకోవటం, మళ్ళీ వచ్చి ఇక్కడ అమర్చడం, ఇవన్నీ ఒక్కసారిగా మల్టీ టాస్కింగ్ చేయాలంటే వెరీ వెరీ టఫ్ అనమాట. సో దాంట్లో కూడా చాలా వరకు ప్రయత్నించారు, బట్ కొంచెం బ్రెయిన్ పెట్టలేదేమో అనిపించింది. అంటే ఎట్లా అంటే ఆ అబ్బాయి ఆల్రెడీ పెట్టేసినప్పుడు మనం అవి చూసి పెట్టేసి ఈజీ కదా అని ఒక్క ఉద్దేశం వచ్చుంటే అయిపోయేదేమో అనిపించింది నాకు. అక్కడ దివ్య కూడా చాలా వరకు ట్రై చేసి చెప్పడానికి బర్నీ గారికి, అది వినలేదు, లాస్ట్ లో విన్నాడు. ఇంకా అది ఉపయోగం ఏమని చెప్పండి, లాస్ట్ లో విన్నా కూడా సింబల్స్ దాంట్లో విన్నాడు. నెక్స్ట్ ఇంకా సింబల్స్ పెట్టి, ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు ఒకవేళ చూసి పెట్టేసి ఉంటే మనకి ఇసిరేసే దాని దగ్గరే గౌతమ్కి ఎక్కువ టైం వేస్ట్ అయిపోయింది. ఆ ఇసిరేసే దగ్గరే చాలా వరకు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవటం, ఒకసారి 3 కింద పడిపోవటం, ఇవన్నీ జరిగినాయి. బర్నీ గారు అక్కడ చాలా ఫాస్ట్ గా పెట్టేశారు అనమాట, ఫాస్ట్ గా ఇసిరేసారు, ఫాస్ట్ గా బ్యాలెన్స్ చేయగలిగారు. సో ఒకవేళ గౌతమ్ చూసి పెట్టేసి ఉంటే ఫాస్ట్ గా, ఖచ్చితంగా బర్నీ గారికి గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనిపించింది నాకు. అదొకటి బర్నీ గారు రాంగ్ స్టెప్ తీసుకున్నారు. అండ్ రెండోది, ఇది ఎవరు కనిపెట్టారో నాకు అర్థం కావట్లేదు. మీరు పట్టుకోకుండా, అంటే ఆ బ్యాలెన్సింగ్ పట్టుకోకుండా ఊగేటప్పుడు కూడా ఊగుతూనే ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టిన టాస్క్ అనిపించింది నాకైతే. మరి ఎవరు ఎందుకు వచ్చి పట్టుకో అని చెప్పారో, మరి ఈయన ఎందుకు పట్టుకున్నాడో డెమో నాకు అర్థం కాలేదు. నాకు ఎందుకు అది కొంచెం రాంగ్ అనిపించింది యాజ్ ఎ సంచాలక్గా. వదిలేసి ఉంటే వాళ్ళు ఓన్ గా స్వతహాగా తను వేసేయాలి, అది 3 దాని మీద పడాలి, పట్టుకోకుండా. అది ఊగుతూ ఉంటే అదే కదా గేమ్, ఊగుతున్నప్పుడు అవి 2 అన్బ్యాలెన్స్ అయ్యి కింద పడిపోవాలి. సో అది నాకు ఎందుకో నచ్చలేదు. అంటే వాళ్ళు రాంగ్ జడ్జిమెంట్ చేశారేమో పట్టుకోవాలి అని చెప్పేసి నాకు అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా కూల్ గా, చాలా నీట్ గా వెళ్ళిపోయింది టాస్క్. గౌతమ్ ఇస్ విన్నర్ అండ్ ఇంకా బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బర్నీ గారి పెయిన్. అక్కడ ఎవరు ఇమాన్యుల్ అంటాడు మాట, అతనికి ఏముంది, వచ్చాడు కూల్ గా గేమ్ ఆడాడు, కూల్ గా వెళ్ళిపోయాడు. పాపం పైన అంత భరిస్తుందంత బర్నీ గారు కదా అని చెప్పేసి. నిజమే, ఎందుకంటే వాళ్ళ అమ్మాయి లోపలికి వచ్చిన తర్వాత ఏమీ అడగల, నథింగ్ అన్నమాట, ఏమి అడగకుండా నానా నువ్వు కెప్టెన్ అవ్వాలి నానా అని చెప్పేసి అంది. అది అసలు ఒక హార్ట్ టచింగ్ మూమెంట్ అనమాట. ఒక ఫాదర్ కి ఎట్లయినా కెప్టెన్ అవ్వాల్సిందే అని ఒక మైండ్ లో ఒక ప్రెజర్ ఉంటది. ఆ ప్రెజర్ వల్ల ఓడిపోయారేమో అని ఇంకొక డౌట్ కూడా ఉంది నాకు. బట్ అది పెయిన్ మాత్రం ఓడిపోయిన తర్వాత మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేసినా అది అన్మ్యాచబుల్ అనమాట. అదే కూతురు కోరిక తీర్చలేకపోయానే అని ఒక బాధ ఖచ్చితంగా ఉంటది. సో అదే బాధలో ఉన్నారు ఆయన. సో ఎవరు వెళ్ళి ఓదార్చినా, ఎవరు వెళ్ళి ఏం చెప్పినా కూడా ఆ బాధను అయితే ఎవ్వరు తీర్చలేరు. సో నాకెందుకో కొంచెం పాపం అనిపించింది అనమాట, జాలి అనిపించింది బర్నీ గారు చూసినప్పుడు లాస్ట్ లో. సో దట్స్ ఇట్. ఇంకేమైనా మిస్ అయినా ఆర్ ఏమైనా, అండ్ ప్రేరణ గారు వస్తారు. ప్రేరణ గారు వచ్చిన తర్వాత తనుజాని సెలెక్ట్ చేస్తారు. లాస్ట్ లో పోతుంది, ఒక బాల్ మిస్ అయిపోతుంది, అక్కడ ప్రేరణ గెలిచిద్ది. అండ్ రేపు అప్డేట్స్ కూడా ఒక మంచి వీడియో పెడతాను. సో స్టే ట్యూన్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.